వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, డబ్బులు ఇచ్చి వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఈ విషయంలో మీ యొక్క పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం, ఓకేనా? అండ్ అలాగే మీకు వెన్నుపోటు వేయడానికి దారి చూస్తున్నారు. ఎస్, స్ట్రాంగ్ వర్క్ ఆన్ ప్లాన్ అండి. ఆల్రెడీ 2 వేస్ ఆఫ్ ప్లాన్ అనమాట. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇది అని ప్రజెంట్ ఎనర్జీలో ఉన్నారు, ఓకేనా? సో వాళ్ళు ఇంకొక వర్క్ ఆన్ ప్లాన్ ఏంటి అనేది ప్రజెంట్ రీడింగ్ ఏనండి, టైమ్లెస్ రీడింగ్. ఛానల్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ వీడియో. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, అన్యాయం చేయాలి ఇద్దరికి, ఓకేనా? కర్మ చాలా గట్టిగా అనుభవించారండి వాళ్ళు. డ్రామా ఆడినందుకు అన్యాయం చేసేయాలి, వాళ్ళకి న్యాయం జరిగిపోతుంది, ఎలాగైనా ఆపేయాలి అనుకున్నందుకు కర్మ చాలా హెవీగా అనుభవించారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనుభవించారండి, తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పైకి చూస్తున్నారు. వాళ్ళు ఇంకా దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా చూస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ అయితే వాళ్ళకి అర్థమైపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు చెవులో పువ్వు పెట్టేశారు అని అర్థమైపోయింది వాళ్ళకి, ఓకేనా? ఒక పర్సనల్ లైఫ్ లేకుండా, ఒకరికి మ్యారేజ్ లైఫ్ లేకుండా, ఒక ఇంటి యజమాని జీవితాన్ని తలకిందులు చేసేయాలి, ఒక ఇంటి యజమాని కీర్తి ప్రతిష్టలను తలకిందులు చేసేయాలి, ఒక యజమానికి ఎవరి ముందు తలెత్తుకోకుండా చేసేయాలని ఒక డ్రామా ఆడారు, ఓకేనా? డ్రామా ఆడిన వాళ్ళకి కర్మ వదలలేదండి. ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి ఆ కర్మ వదలలేదు. కర్మని చాలా హెవీగా అనుభవించారు. అందరిలో తలదించుకునేలా చేయాలి మేల్ పర్సన్స్ని. వాళ్ళకి జీవితంలో ఆధారం లేకుండా చేసేయాలి, వాళ్ళ జీవితంలో పని లేకుండా చేసేయాలి అని సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళకి హెల్త్కి సంబంధించి ప్రాబ్లం క్రియేట్ చేయాలి అనుకున్నారు. ఏదేమైనా సరే డివైన్ ఉన్నారండి ఇక్కడ. ఒకరి తలరాతల్ని, ఒకరికి జరగాల్సిన న్యాయాన్ని ఎవరు మార్చేయాలి వారి స్వార్థం కోసం, ఓకేనా? వాళ్ళకి మంచి జరగలేదు, అస్సలు మంచి జరగలేదు. ఈ ఆఫర్ ఇవ్వడం వల్ల, వాళ్ళ చేత అలా చేపించడం వల్ల ఒక యజమాని ఒక మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళకి లైఫ్ లేకుండా, వాళ్ళ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు లేకుండా చేసేయాలి అనుకున్నందుకు సొసైటీలో పబ్లిక్గా, ఓకేనా? సొసైటీలో పబ్లిక్గా అందరి ముందు చెప్పుతో కొట్టినట్టు వాళ్ళ పరిస్థితిని చెయ్యాలి అని కుట్ర చేసినందుకు, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి ట్రై చేసినందుకు వాళ్ళకైతే మంచి జరగలేదు. డివైన్ పాలు పంచుకున్నారు, డివైన్ కల్పించుకున్నారు ఇందులో. అండ్ అలాగే ఎస్, మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారంట. ఏంటి ట్రాప్ అంటే ఫ్రెండ్షిప్ ట్రాప్, ఒకటి లవ్ ట్రాప్, ఇంకోటి చీటింగ్ ట్రాప్, ఓకేనా? సో వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నారంటే పాస్ట్ రిలేషను, బ్రేకప్, సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్, ఇది ఓవర్ యాక్షన్ షిప్ ఉంది కదా, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి యాక్షన్ చేయించడానికి ట్రై చేయడం, ఇది ఒక ట్రాప్. అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ రెండోది ఫ్రెండ్ ట్రాప్ అంటే హాయ్ బాయ్లు, ఓకేనా? ఏం చేస్తున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడో 10th క్లాసు, ఒక 10 years ముందు కలిసి చదువుకున్న వాళ్ళు, ఎక్కడో వర్క్ చేసిన వాళ్ళు, ఎక్కడో పక్కింటి వాళ్ళు, వీళ్ళు ఉంటారనమాట. వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ కావాలి వాళ్ళకి. ఇలాగ ఒక ట్రాప్, ఇదొక ట్రాప్, ఓకేనా? సో మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకొకరికి చెప్పడం, లేదా వీలైతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, అది కుదరకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఇమేజో వీడియోనో మీకు షేర్ చేసి కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడం. సో ఈ ట్రాప్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ఓకేనా? సో వాళ్ళు చేస్తున్న ట్రాప్ అయితే పని చేయలేదు. మీకు అర్థమైపోయింది వాళ్ళకి మంచి జరగలేదు, వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారనే విషయం మీకు తెలుసు ఆల్రెడీ. ఈ అవేర్నెస్ మీకు ఉంది. ఎందుకంటే మీ డివైన్ ఈసారి మీరు కష్టపడకూడదు చాలు. ఇంకా వాళ్ళ యాక్టింగ్కి, వాళ్ళ ట్రాపులకి మీరు ఫీల్ అయిపోయి బాధపడిపోయి చాలు, టైం వేస్ట్ చేసింది చాలు. మీరు ముందుకెళ్ళి మీ జీవితాన్ని చూసుకోండి, ఇంక ఈ ట్రాపులు గీపులు ఏం పని చేయి వాళ్ళది అని చెప్పి ముందే చెప్పేశారు. వీళ్ళు ట్రాప్ చేయడం చూస్తున్నారు, చూసుకోండి అని. మీకు ఆ అవేర్నెస్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రాప్ చేస్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారు అనేది ఆ నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ ట్రాప్లో మీరు పడరు, ఓకేనా? ఇక్కడ 4 మేల్ పర్సన్స్ అండి. వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట. ఇంకొకరికి ఫ్రేమ్ కట్టేసి భ్రమల్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఫ్రేమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి పిఎస్లో కూర్చోవాలి, లేదా గొడవ అంటే కీర్తి ప్రతికి సంబంధించి, మర్యాదకు సంబంధించి ఇంకోటి క్రియేట్ చేయాలని. అక్కడ పమీలా ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ మేలా, పా ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పా ఇన్వాల్వ్మెంట్ ఉంది.
అంటే ఓన్ పాప, లేదంటే కార్మిక్ పాప, అప్పర్ పాప. టేక్ యాజ్ రీజనేట్ అండి. మీరు వేరే ఇంట్లో ఉంటే వాళ్ళ యొక్క పాప, అండ్ మీ మీదకి వస్తున్న వాళ్ళు కూడా ఒక పాపనే. అంటే పాప అంటే తండ్రి. ఒక మ్యారేజ్ అయ్యి ఒక కిడ్స్ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారు. 5 మెంబర్స్ అండి. 5 మెంబర్స్‌కి మ్యారేజ్ అయింది. వైఫ్ ఉన్నారు, పార్ట్నర్ ఉన్నారు. అంటే వైఫ్ వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంది. ఒక ఫ్యామిలీ ఉంది. ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంది వాళ్ళకి. గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. యు ఆర్ రైట్. క్రియేట్ చేయాలని చెప్పి వారి జీవితాలను తలకిందులు చేసేసుకున్నారు ఆల్రెడీ. ఓకేనా? అండ్ మీ విషయంలో వాళ్ళు షాక్ అవుతున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేసిన తర్వాత కూడా మీరు ఇంకా బాగానే ఉన్నారే, ఇంకా ఇంపాక్ట్ అవ్వలేదే, ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదే, ఇంకా రియాక్ట్ అవ్వట్లేదే, షాక్లో ఉన్నారనమాట. ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి అర్జెంటుగా వాళ్ళు మీ విషయంలో. ఓకేనా? మీరు ఆల్రెడీ ఉన్న ఓల్డ్ విలేజ్లో కావచ్చు, ఊర్లో కావచ్చు, ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి వచ్చి ఉండొచ్చు, పాత విలేజ్లో. మీకు ఫేక్గా ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి, తొక్కేయాలి ఇద్దరిని అని చెప్పి అనుకుంటున్నారు. మేల్ పర్సన్స్ ఇద్దరిని తొక్కేయాలి, నిలబడిపోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తొక్కేయాలి. అంటే మీకు అగేనిస్ట్గా ఫేక్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తూ మీ ఇంట్లో ఉన్న మేల్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా తొక్కేయాలి పనిలో పని అనుకుంటున్నారు. అలా చేయమని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు. ఓకేనా? ఇచ్చిన వాళ్ళు 35 నుంచి 45 ఇయర్స్ ఓల్డ్ అండి. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయమని చెప్పారు. నిజానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అది ఆఫర్ కాదు, ఒక బ్యాడ్ ఆఫర్. ఆఫరే, బట్ వాళ్ళు అనుకున్న మంచి ఆఫరు, మనీ ఆఫరు, సెటిల్మెంట్ ఆఫర్ కాదు, సాడ్ ఆఫర్. ఓకేనా? వాళ్ళు మామూలుగా ఉండడం వేరు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం వేరు. వాళ్ళ కన్ఫ్యూజన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు, మీరు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఇంకా డబుల్ క్లారిటీ ఉంది. నిజం అనేది అయితే తెలిసిందండి. దే ఆర్ చేస్డ్ బై దేర్ కర్మ. వాళ్ళ కర్మ వాళ్ళని వదలలేదు. మీ విషయంలో ఇదొక కన్ఫర్మేషన్ అండి. ఆపేయాలి అనుకున్న వాళ్ళు అది రిటర్న్ అయిపోవడం వల్ల వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. అది చాలా సీరియస్ విషయమే. కానీ వాళ్ళు చేయాలనుకుంది కూడా విపరీత చేష్టలకి విపరీత కర్మలే ఉంటాయండి. సో అందుకే విపరీత కర్మల జోలికి, ఇంకొకరి లైఫ్ జోలికి వెళ్ళకూడదు. కార్మిక్ స్టీలింగ్ జ్యువెలరీ అండి. మీ జ్యువెలరీ పాతయి, మీరు వాడినవి, మీరు రెగ్యులర్గా ముట్టుకుంటున్న వస్తువులు ఏయో సేకరిస్తున్నారంట. చూసుకోండి ఎక్కడ ఉన్నాయో లేదా. ఓల్డ్ జ్యువెలరీ కానీ గోల్డ్ కానీ తెలిసిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా, బయట వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా? అవ్వా బువ్వా అనుకుంటూ వచ్చే వాళ్ళే. ఓకేనా? సో చూసుకోండి, గోల్డ్ లేదా జ్యువెలరీస్, కాల్ చైన్స్ ఎక్కడన్నా పెట్టేసి మర్చిపోయి ఉన్నా, లేదా మీరు వాడిన థింగ్స్ ఏమన్నా చూసుకోండి, మిస్ అయినాయి అని ఏంజల్ చెప్తున్నారు. మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తున్నారు మేధస్థానంలో. చూసుకోండి. ఓకేనా? నో యువర్ వర్త్, డోంట్ సెటిల్ లెస్. మీ యొక్క విలువను మీరు తెలుసుకోండి. ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గొడవలు వచ్చేలా చేస్తున్నారంట. చూసుకోండి, గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? చూసుకోండి. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.